అందం వెనుక అపాయం ఉంటుందంటే నమ్మలేదు, కానీ మిమ్మల్ని చూశాక నమ్మక తప్పలేదు. మీకోసం అబద్ధాన్ని అప్పుగా తీసుకున్నా తప్పలేదు, కానీ ఇంత దాన్ని అబద్ధంతో కలపటం నాకు ఇష్టం లేదు. అసలు ఇంత అందంగా ఉండి అంత దొంగతనం ఎలా చేశారండి? నేనా? నువ్వు కాదని నీకు కూడా అనిపించేంత అమాయకంగా నువ్వు ఉన్నావు, కానీ నాకు మాత్రమే తెలుసు నువ్వు దొంగవని. కానీ నేనెవరికి చెప్పినా నమ్మరు. ఇంత అందాన్ని చూసినాడు దొంగని ఎలా అనుకుంటాడు? కానీ నువ్వు దొంగవే. అడగకుండా సునామీ వచ్చినట్టు, చెప్పకుండా ప్రమాదం వచ్చినట్టు. అసలు ఎవరు నువ్వు? నేను దొంగేంటి? నువ్వు అలా చూడకు, దొంగవని మర్చిపోతానేమో. నేనే తప్పు చేయలేదు. అసలు ఎవరు నువ్వు? నేనే దొంగతనం చేశాను. ఎవ్వరూ చూడని దొంగతనం చేశారు. నేనా? నేనెప్పుడు చేశాను? నేను దొంగతనం చేయడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? నా మనసుని. నీకెప్ప చెప్తాను సంగతి. ఏడు విడు. రే పులిహోరా, అయిపోయావురా. ఏరా, నేను నీ మనసు దాచుకున్నానా? ఎప్పుడురా? చూపి 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 బే. తీవ్రమైన అబద్ధాన్ని, ఘోరమైన మోసాన్ని నా మీద వేద్దామని చూస్తావా? పగిలిపోద్ది ఎత్తవ్వా. చూడు, నేను యావరేజ్ అమ్మాయిని. ఏదో పౌడర్ వేసి మేనేజ్ చేస్తున్నా, అంటే హాట్గానే ఉంటాననుకో. ఇలాంటి అబద్ధాలన్నీ అందమైన అమ్మాయిలు చెప్తే పడతారేమో, నాలాంటి యావరేజ్ అమ్మాయిలు చెప్పినా పడరు. అవును, యావరేజ్గానే ఉన్నావు, హాట్గా అస్సలు లేవు. పౌడర్లు కొట్టే మెయింటైన్ చేస్తున్నావు అని క్లియర్గా అర్థమవుతుంది. కానీ ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? అసలు ఎవరు నువ్వు? రే, ఆకారంలో అమాయకంగా, లోకారంలో రాక్షసంగా ఉన్నవింట్రా. ఇందాకే లిఫ్ట్లో చెప్పావు కదరా అందంగా ఉన్నానని. యావరేజ్గా ఉన్న అమ్మాయిలకి అందంగా ఉన్నావని చెప్తే నిజమని నమ్మేసి టెంప్ట్ అయిపోతారా. ఇలాంటి అబద్ధాలు మాత్రం చెప్పకండిరా ప్లీజ్. హలో, ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నావు? నాకు అస్సలు అర్థం కావట్లే. మీరు అనుకుంటున్న వ్యక్తిని నేను కాదు. ఈ పులిహోరాలు, అమ్మాయిలు అంటే నాకు చెడ్డ చిరాకు. అంటే ఇందాక లిఫ్ట్లో చెప్పావు కదా బే. లిఫ్టా? నాకు లిఫ్ట్ అంటేనే భయం. అలాంటిది నేనెందుకు లిఫ్ట్లో వస్తా? ఎలా? జస్ట్ ప్రాంక్ బేబీ. సచ్చినోడా, చచ్చిపోయాడు నా చేతిలో. వస్తున్నా, ఆగు. ఇంత అందమైన అమ్మాయి కాలు జారితే తప్పుగా అనుకుంటారేమో, అందుకనే పట్టుకుని. తప్పుగా అనుకోకండి. ఇంత అందాన్ని ఎలా చూసుకోవాలో తెలుసా? ఇలా పట్టుకొని నాజుగా కందకుండా ఇలా చూసుకోవాలి. అబ్బా, పెళ్ళిన అబ్బాయి కాలు పట్టుకుంటే తప్పుగా అనుకుంటారు, అందుకే తన్నేసా. తప్పుగా అనుకోకండి. సైడ్ కొడుతున్నావా? సైడ్ కొడుతున్నావా? ఇష్టపడుతున్నావా? ఇష్టపడుతున్నా. ఇష్టపడుతున్నావా? ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నా. ప్రేమిస్తున్నావా? ప్రాణమిస్తున్నావా? ప్రాణమిస్తున్నా. ఇచ్చేయి. ఏంటి? ఇచ్చేయి. ప్రాణం ఇచ్చేయి, తీసుకెళ్తా. అది ఇవ్వు బే. ఇవ్వు. ప్రాణమిస్తా అన్నావు కదా, ఇవ్వు బే.
అనగానే మాయమాటలు చెప్తారు, ప్రాణం అనగానే మాటలు ఆపేస్తారు. ఇవ్వు బై తీసుకెళ్తాను. ఇంకొక్కసారి ప్రాణం ఇస్తా అంటే పొడిచిపడ దొబ్బుతాను. ఎద్దవ్వా. హలో, నిన్ను ప్రేమించడం ఇష్టం లేదా? నీలో ప్రేమ లేదా? నన్ను ప్రేమించడం ఇష్టం లేదు. ఓహో, ప్రాణం అంటే ఇష్టమా ప్రేమనా? ప్రేమ. ప్రేమ అంటే ఇష్టమా ఆకర్షణ? ఆకర్షణ. ఆకర్షణ అంటే అడగకుండా వచ్చేది. ఇష్టం అంటే నచ్చితే వచ్చేది. ప్రేమ అంటే మనసులో ఎప్పటికీ ఉండేది. నాకు నువ్వు ఎప్పటికీ అలా ఉండిపోతావు ప్రేమలా. ఏం చెప్పాలంటే నువ్వు యావరేజ్గానే ఉన్నావు. అందం గురించి చెప్తే తప్ప అమ్మాయిలు అందరు కదా, అందుకే అలా చెప్పాను. నీ అందం అబద్ధమై ఉండొచ్చు, కానీ నా ప్రేమ నిజం. అందుకే ఆన్ టైం ప్రేమ వచ్చింది. ఆ ప్రేమ మధురహ అనిపిస్తుంది. నా మనసు చెప్పింది తను వచ్చినంట అని. నువ్వు నేను ప్రేమలా ఇలాగే ఉండిపోదాం. వీడు నాకంటే అందంగా ఉన్నాడు, లవ్ చేయాలా వద్దా అని ఆలోచించకు. నువ్వు అందంగా లేకపోయినా నువ్వే నా రోజావి. ఇంత చెప్పినా నీ ప్రేమ అబద్ధం అనిపిస్తుందిరా. నీ అందం అబద్ధమేమో, నా ప్రేమ అబద్ధం కాదు. అరే, ప్రతిసారి అందం అబద్ధం అని చెప్పకరా, ఎక్కడో గుచ్చుకుంటుంది. ఓయ్, ఎందుకో తెలియదు గాని నువ్విలా చెప్తుంటే చాలా బాగుంది. ట్రై చేసుకుందాం. ఇలా ట్రై చేసుకోవటం కాకుండా డైరెక్ట్ లవ్ చేసుకుందాం. లేదంటే నేను వేరే అమ్మాయికి ట్రై చేసుకుంటా. చెప్పు, తెగిపోద్ది. చెప్పు తీసేంత కోపం వచ్చిందంటే చెప్పలేనంత ప్రేమ వచ్చిందనమాట. అవును, 4 మాటలకే పడిపోయావా? హలో, నేను ట్రై చేసుకుందామన్నా, లవ్ చేసుకుందామని చెప్పలేదు. పడిపోయావు, నీకు అర్థం కావట్లేదు. అంతే అంటావా? ఇంత అందంగా అబద్ధం చెప్తే ఎవరైనా పడిపోతారు. ఇలా అబద్ధాలు చెప్పి ఎంతమందిని పడేశావు? జస్ట్ ట్రై చేశా. అవును, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా, ట్రై చేస్తున్నావా? నేను లవ్ చేస్తూనే ఉన్నా, నువ్వే ట్రై చేస్తున్నా అనుకుంటున్నావు. లేదు లేదు లేదు, నేను కూడా నిన్ను లవ్వే చేస్తున్నాను.